ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో లెక్చరర్స్ రిక్రూట్మెంట్కి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబర్ 31వ తారీఖున 310 ఫ్రెష్ వేకెన్సీస్కి 95 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి కలిపి మొత్తం 405 వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 6వ తారీఖు నుండి ఫిబ్రవరి 27వ తారీఖు వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 26వ తారీఖు ఫీ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్. ఈ అప్లికేషన్ అప్లై చేయడానికి ముందు మీరు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా బ్రాంచ్ నుండి 25,000 అప్లికేషన్ల కంటే ఎక్కువ అప్లికేషన్లు వచ్చినట్టయితే ఆఫ్లైన్ మోడ్లో స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేసి దాని తర్వాత ఆన్లైన్ మోడ్లో మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. కానీ ఒక స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్కి ఒకే ఇంజనీరింగ్ బ్రాంచ్ నుండి 25,000 అప్లికేషన్లు మ్యాక్సిమం రాకపోవచ్చు. రీసెంట్గా ఏడబ్ల్యూ ఎగ్జామ్ కూడా ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఈ 3 బ్రాంచెస్ నుండి కలిపి 41,000 అప్లికేషన్స్ వచ్చాయి. సో ఆన్లైన్లో జరిగే మెయిన్ ఎగ్జామినేషన్కి ఎటువంటి స్క్రీనింగ్ టెస్ట్ లేకుండా మీరు రాయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ మెయిన్ ఎగ్జామినేషన్ జూలై నెలలో ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంజనీరింగ్ బ్రాంచెస్కి ఫస్ట్ క్లాస్ బీఈఆర్ బీటెక్ అంటే 60% మార్క్స్ ఉండాలి. నాన్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అయిన ఫిజిక్స్ కెమిస్ట్రీ లాంటి బ్రాంచెస్కి ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 5% మార్క్స్ రిలాక్సేషన్ ఉంది. కాబట్టి 55% మార్క్స్ వచ్చిన ఈ ఎగ్జామ్కి మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇంకా లోకల్ క్యాండిడేట్ రిజర్వేషన్ విషయానికి వస్తే 4th నుండి 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్ కానీ లేదా రెసిడెంట్ సర్టిఫికేట్స్ కానీ మీరు ఇంటర్వ్యూ టైంలో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. లోకల్ క్యాండిడేట్ రిజర్వేషన్ కోసం మీరు జోన్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. మీరు 4th నుండి 10th వరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో చదివినట్టయితే మీరు జోన్ 1కి లోకల్ క్యాండిడేట్ అవుతారు. మీరు మిగతా జోన్స్ అన్నింటికీ కూడా నాన్ లోకల్ క్యాండిడేట్ అవుతారు. అలాగే మీరు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా డిస్ట్రిక్ట్స్లో మీరు 4th నుండి 10th చదువుకున్నట్టయితే మీరు జోన్ 2కి లోకల్ క్యాండిడేట్ అవుతారు. మిగతా జోన్స్కి నాన్ లోకల్ క్యాండిడేట్ అవుతారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు డిస్ట్రిక్ట్స్లో మీరు 4th నుండి 10th వరకు చదువుకున్నట్టయితే జోన్ 3కి మీరు లోకల్ క్యాండిడేట్ అవుతారు. మిగతా జోన్స్కి నాన్ లోకల్ క్యాండిడేట్ అవుతారు. చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు డిస్ట్రిక్ట్స్ అనేవి జోన్ 4 కిందకు వస్తాయి. ఇక అప్లై చేయడం విషయానికి వస్తే ఓటీపీఆర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఓటీపీఆర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి అప్లికేషన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ అప్లై చేయడానికి ఫీజు 250 ప్లస్ 120 రూపీస్ అంటే మొత్తం 370 రూపీస్. ఈ ఎగ్జామ్లో 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్ ఉంటాయి. పేపర్ 2లో 150 క్వశ్చన్స్కి 300 మార్క్స్ ఉంటాయి. ఇంటర్వ్యూ 50 మార్క్స్ ఉంటుంది. పేపర్ 1లో ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా 1/3 మార్క్స్ డిడక్ట్ చేస్తారు. పేపర్ 1 టైం 150 మినిట్స్ ఉంటుంది. పేపర్ 2లో ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా 2/3 మార్క్స్ డిడక్ట్ చేస్తారు. పేపర్ 2 టైం కూడా 150 మినిట్స్. ఇది పేపర్ 1 సిలబస్. ఏపీపీఎస్సీ రీసెంట్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అన్నింటికీ కూడా పేపర్ 1 సిలబస్ ఒకేలా ఉంది. సో ఆల్రెడీ మార్కెట్లో ఏడబ్ల్యూ ఎగ్జామ్ కోసం జిఎస్ పేపర్ కోసం చాలా బుక్స్ రిలీజ్ చేశారు. వాటిలో ఏ బుక్నైనా మీరు ఎగ్జామ్ కోసం రిఫర్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ ఇంతవరకు జిఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళకి ఇది ఉపయోగంగా ఉంటుంది. పేపర్ 2లో మీరు 150 మినిట్స్లో 150 క్వశ్చన్స్ సాల్వ్ చేయవలసి ఉంటుంది. సో సిలబస్ గేట్ లెవెల్లో ఉన్న ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేయడం ద్వారా మీరు ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది సివిల్ ఇంజనీరింగ్ సిలబస్. ఇది కంప్యూటర్ ఇంజనీరింగ్ సిలబస్. ఇది ఈసీఈ సిలబస్.
ఇది EEE సిలబస్. ఇది ఇన్స్ట్రుమెంటేషన్ సిలబస్. ఇది మెకానికల్ ఇంజనీరింగ్ సిలబస్.